నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు డిసెంబర్ నెల 25, 2024 బుధవారం రోజు యొక్క పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 47 నిమిషాలు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 5 గంటల 45 వరకు. అయితే ఈరోజు తిథి దశమి రాత్రి 10 గంటల 27 వరకు, నక్షత్రం చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 14 వరకు, వర్జ్యం రాత్రి 9 గంటల 37 నుంచి రాత్రి 11 గంటల 24 వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 11 గంటల 54 నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 వరకు, రాహుకాల సమయం మధ్యాహ్నం 12 గంటల 16 నుంచి మధ్యాహ్నం 1 గంట 38 వరకు, యమగండ కాలము ఉదయం 8 గంటల 9 నుంచి 9 గంటల 31 వరకు, బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల 59 వరకు, అమృత ఘడియలు ఉదయం 8 గంటల 8 నుంచి ఉదయం 9 గంటల 57 వరకు. అభిజిత్ ముహూర్తము ఈ రోజు మనకి పంచాంగంలో లేదు. ఇది ఈనాటి పంచాంగం. డిసెంబర్ 25, 2024 12 రాశుల వారికి దిన ఫలితాలు, దానితో పాటుగా పరిహారాలు, సూచనలు చూద్దాము. ముందుగా మేషరాశి వారికి నిరీక్షించిన పనులు, అంటే మీరు కాలయాపన జరిగిన పనులు ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనపడుతుంది. కుటుంబంలో మంచి గౌరవ మర్యాదలు, సఖ్యత, అన్యోన్యమైన వాతావరణం కనపడుతోంది. కొత్త అవకాశాలు మీకు అందుబాటులోకి వచ్చి తద్వారా మీకు పేరు ప్రఖ్యాతలు, ఆర్థికంగా వెసులుబాటు కలిగే అవకాశం గోచరిస్తోంది. అయితే ఈ రాశిలో ఉండే మిగతా అన్ని రంగాల వాళ్ళకి కూడా మొత్తంగా చెప్పదలిచింది, ఈ రాశి వారికి చాలా చక్కని అనుకూలమైన సమయము. వివాహం కోసం ప్రయత్నం చేసిన, వ్యాపార విస్తరణ కోసం చేసిన, రాజకీయ రంగం కోసమైనా, మిగతా అన్ని రంగాల వాళ్ళకి కూడా చాలా చక్కని అనువైన కాలము. కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపార విస్తరణ కోసమైనా ఈ రోజుని మీరు వినియోగించుకోండి. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఒకంత అనారోగ్య సూచన కనపడుతోంది. అది మానసిక ఒత్తిడి కాబట్టి దానివల్ల కొంచెం జాగ్రత్తలు పాటించుకున్నట్టయితే అదిని అధిగమించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీకు చెప్పదగిన పరిహారము, దత్తాత్రేయ స్వామి వారిని పూజించి రాత్రిపూట తులసి మొక్క దగ్గర చిన్న దీపాన్ని వెలిగించినట్టయితే శుభవార్తలు, సానుకూలమైన ఫలితాలు గోచరించే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యంలో మంచి అనుకూలత కనపడుతోంది. వ్యాపారాభివృద్ధి, సంతానాభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, కుటుంబంలో మంచి సానుకూలత, అన్యోన్య వాతావరణం కనబడుతోంది. తర్వాత మీరు ఏ పని చేపట్టినా కుటుంబం నుంచి మంచి మద్దతు కనబడుతోంది. వాళ్ళు మంచి సపోర్ట్ని మీకు ఇచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులు కలుసుకుంటారు. పాత మిత్రులతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, మిగతా అందరికీ కూడా, వ్యవసాయదారుల దగ్గర నుంచి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. మీరు పెట్టుబడులు పెట్టాలనుకున్నా, వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నా, ఉద్యోగంలో మార్పులు కావాలనుకున్నా, వివాహము, సంతానము, ఇలా మీరు ఏదనుకున్నా, కొత్త ప్రణాళికలు వేసుకున్నా ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన కాలం అన్నమాట. దీన్ని మీరు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుని విభూదిని మీ నుదుటి మీద కనుక పెట్టుకున్నట్టయితే ఎటువంటి నష్టాలు లేకుండా సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వినే అవకాశము కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మీ యొక్క వ్యవహారాలన్నీ సాఫీగా సాగిపోతాయి. కార్యవృద్ధి, విద్య వృద్ధి, ధాన్య వృద్ధి, ధన వృద్ధి, కుటుంబ వృద్ధి, ఇలాగా మీకు అన్ని వృద్ధి అయ్యే అవకాశమే కనపడుతోంది. లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీరు శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. కొత్త సంపర్కాలు, అంటే కొత్త పరిచయాలు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి. తరువాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీల్లో విజయాన్ని, లాభాన్ని పొందుతారు.
విద్యార్థులకు కూడా చాలా చక్కని అనువైన కాలము. వివాహం కాని వారికి కూడా ఈ రోజు కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాన్ని పొందుతూ మంచి శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే సంతాన పరంగా కూడా ఈ రోజు మీరు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మొత్తంగా ఈ రాశి వారికి చాలా చక్కని అనువైన కాలము. పెట్టుబడులు పెట్టాలనుకున్నా, కొత్తగా వ్యాపార విస్తరణ కానీ, కొత్త ప్రణాళికలు ఏదైనా సరే మీరు ఈ రోజు నిరభ్యంతరంగా మొదలు పెట్టవచ్చు. మీకు అనుకూలమైన సమయమే తప్ప ప్రతికూలతలు ఈ రాశి వారికి ఈ రోజైతే అస్సలు లేవు. మీకు చెప్పదగిన పరిహారము, బుధుణ్ణి పూజించండి. బుధ ఆలయాలు అంటే నవగ్రహ ఆలయాలలో బుధుడికి ప్రదక్షిణ చేసినట్టయితే కనుక మంచి సానుకూలమైన ఫలితాలు వస్తాయి. దానితో పాటుగా గడ్డిని ఆవుకి దానం చేస్తే, అంటే పచ్చగడ్డిని గోమాతకు ఆహారంగా దానం చేసినట్టయితే కనుక బుధ అనుగ్రహాన్ని మీరు పొందే అవకాశము చాలా చక్కగా కనపడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సంతోషం మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, మిగతా రంగాల వారికి అత్యంత అనుకూలమైన రోజు. చక్కగా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, ఏ పని ప్రారంభించాలన్నా ఈ రోజు చాలా చక్కని అవకాశము. వృత్తిపరమైన లేదా ఉద్యోగపరమైన లేదా రాజకీయపరమైన, ఏ వ్యాపారపరమైన, ఏ పరమైనా సరే, అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ రోజు సత్వరమే పరిష్కారం అయ్యి అవి లాభసాటిగా వెళ్ళే అవకాశం కనపడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఆరోగ్యం మెరుగుపడి వివాహ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక చక్కని సంబంధాలు కుదిరే అవకాశం గోచరిస్తోంది. సంతాన పరంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. మీరు ఏ పని ప్రారంభించాలన్నా, వృత్తి వ్యాపారాలు కానీ లేదా వాణిజ్య సంబంధిత కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ రోజు చాలా చక్కని శుభదినం కాబట్టి మీరు ఆ దిశగా ఈ రోజు ప్రయత్నాలు చేయండి. పెట్టుబడులు పెట్టారనుకోండి, ఆకస్మికంగా అంటే మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశము, మీరు ఈ రోజు పెట్టుబడి పెడితే ఉత్తరోత్తర భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, చంద్రగ్రహానికి సంబంధించినటువంటి జపం కానీ, శాంతి కానీ చేయించుకున్నట్టయితే, దానితో పాటుగా సోమవారం నాడు ఉపవాసం ఉండి, అంటే ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఆలయాన్ని దర్శించి అప్పుడు కనుక మీరు భోజనం చేసినట్టయితే ఆ స్వామివారి అనుగ్రహంతో పాటు బుధ అనుగ్రహం కూడా మీకు తోడయ్యి ఇంకా విశేషమైన ఫలితాలను మీరు పొందే అవకాశం కనపడుతోంది.